గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపించారు. మత్స్యకారుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి పక్కనే ఉన్న స్థలాన్ని మత్స్య సహకార సంఘానికి అప్పగించాలని కోరుతున్నారు. గన్పూర్ మండలం చెల్పూర్లోని 886/3 సర్వే నంబర్లో గల 1 ఎకరం 25 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అండదండలతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి పక్కనే ఉన్న స్థలాన్ని మత్స్య సహకార సంఘానికి అప్పగించాలని కోరుతున్నారు. ఈరోజు చెల్పూర్లో మన పెద్దమ్మ తల్లి సాక్షిగా 886/3లో ఉన్నటువంటి ఎకరం 25 గుంటల భూమి కబ్జాకు గురైంది. అంటే గత 200 సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క ముదిరాజు కులస్తులు వనభోజనాలు చేస్తూ దేవతలకు నైవేద్యం కోసం ఇక్కడ మొక్కుతూ వారి యొక్క కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లికి వారు ఇన్ని సంవత్సరాలుగా మొక్కులు అర్పిస్తూ ఇక్కడ వారు ఆ దేవతను ఆ చెట్ల కింద చింత చెట్ల కింద వారు ఇక్కడ మొక్కడం జరిగింది. ఈరోజు 2007 మరియు 2012 వరకు ఈ భూమి మన ముదిరాజు కులస్తుల కులదైవం ఉన్న పెద్దమ్మ తల్లి గారికి చెందింగా ఉండి ప్రభుత్వ భూమిలో ఉండేది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జిల్లాకు ఈ యొక్క నియోజకవర్గానికి ఒక ప్రతినిధిని అండగా పెట్టుకొని వారు ఈరోజు మరి ప్రభుత్వ భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారంటే మరి ప్రభుత్వ భూమి పట్టా చేసుకోవడానికి గల కారణాలు మరి జిల్లా కలెక్టర్ గారు మాకు తెలియజేయాలి. మరి గతంలో మన ఎంఆర్ఓ గారు కనకరాజు గారు, జాయింట్ కలెక్టర్ వాకటి కరుణా గారు వారు వీరికి ముదిరాజు కులస్తులకు వాళ్లకు జరిగినటువంటి సందర్భంలో వీరిపై కేసులు అయినప్పటికీ కూడా కోర్టు వారు దాన్ని కొట్టివేయడం జరిగినది. అంటే ఏం చెప్పారంటే వాళ్ళు ఆ సమయంలో ఇక్కడ ఈ భూమి ప్రభుత్వాంది, ఎకరం 25 గుంటల భూమి ప్రభుత్వాందని ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. 886/3 సర్వే నంబర్కు సంబంధించిన ఎకరం 25 గుంటల ప్రభుత్వ స్థలంపై గతంలో వివాదం నడిచినప్పుడు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, అప్పటి గణపూర్ మండలం తహసీల్దార్ కనకరాజు ఈ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారని గ్రామస్తులు తెలిపారు. స్థలాన్ని కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాది చెల్పూరు గ్రామం. నా పేరు చింతకింది రాజయ్య. ఇది ప్రభుత్వ భూమి. సర్వే నెంబరు 886/3. ఇందులో ఎకరా 25 గుంటల భూమి కబ్జాకు గురవుతున్నది. కాబట్టి పూర్వం కాలం నుంచి కూడా మేము ఇక్కడనే దేవుని వైభవంగా చేసుకునే వాళ్ళం. దీని బోనాలు మేము తాతల ముత్తాతల కాంచెలు కూడా ఇక్కడ జాతర నిర్వహించుకునే వాళ్ళం. కాబట్టి కొన్ని రోజుల క్రితం మా మీద కూడా కేసులు ఇక్కడ జరిగితే అప్పుడు ఉన్నటువంటి వాకటి కరుణ గారు, కనకరాజు, ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఇది భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు నాటించి అప్పుడు 32 గుంటలు దేవునికి వేరే ఇంకో నెంబర్ కూడా 4వ నెంబర్లో కూడా 886/4లో దాన్ని 32 గుంటల భూమిని టెంపుల్కి అలాట్ చేసిండ్రు. ముదిరాజుల ఆరాధ్యమైనటువంటి పెద్దమ్మ తల్లికి 32 గుంటల భూమిని పెద్దమ్మ తల్లి టెంపుల్కు అలాట్ చేసిండ్రు. అదేవిధంగా ఆ రోజు కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడనే చింతల కాడనే మేము దేవుని ఆనవాయితీగా కొలుసుకుంటూ ఇక్కడ మొక్కిన తర్వాతనే అక్కడికి నైవేద్యం పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఇది కబ్జాకు గురైంది. అధికారులకు కూడా మేము ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం.